ప్రైజ్ లార్డ్ హల్లెలూయా. ఏదైతే డిసెంబర్ మాసం మొదలైందో దేవుని యొక్క జననం గురించి ద కింగ్ అనే సిరీస్ని ప్రారంభించబోతా ఉన్నాను. అయితే కాబట్టి మీరు జాగ్రత్తగా వీడియోస్ అన్నిటిని చూడండి. సింపుల్గా మీకు అర్థమయ్యే విధంగా ఆ వీడియోస్ అనేది చేయబోతా ఉన్నాను. అయితే ఈరోజు దానిలో భాగంగా మొట్టమొదటి వీడియో దేని మీద అంటే త్రిత్వం. ఈరోజు చాలామందికి ఒక కన్ఫ్యూజ్ స్టేట్లో ఉంటారు. ఏంటంటే ముగ్గురు దేవుళ్ళ ఒక దేవుడా, తండ్రి కుమార పరిశుద్ధాత్ముడు ముగ్గురు దేవుళ్ళ ఒక దేవుడా? సో దాని ఆన్సర్ మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్తో చెప్తే బాగా అర్థమవుతుంది, అందరికీ అర్థమయ్యే విధంగా చెప్తాను, వినండి. మనకి నీళ్ళు ఉన్నాయి తెలుసు కదా, వాటర్ ఎన్ని ఫామ్స్గా అవుద్దంటే 3. ఏంటో తెలుసా? మొట్టమొదటిగా లిక్విడ్, రెండవదిగా సాలిడ్ ఐస్ క్యూబ్ అవుద్ది, మూడవదిగా వేపర్ అంటే ఆవిరి గ్యాస్గా మారుతుంది. సోర్స్ ఒకటే వాటర్, కానీ 3 ఫార్మ్స్ 3 షేప్స్లో అది బయటికి రావడం అనేది జరిగింది. ఎప్పుడైతే వాటర్ లిక్విడ్గా ఉన్నప్పుడు సాలిడ్ ఎక్కడ ఉందంటే ఏం చెప్తాం? ఏదైతే లిక్విడ్గా ఉన్నప్పుడు ఆ వేపర్ ఎక్కడ ఉందంటే ఏం చెప్తాం? సమయము ప్రకారముగా దాని యొక్క షేప్ లేదంటే దాని యొక్క ఫామ్ అనేది అది బయటికి వస్తుంది. అదేవిధంగా ఈరోజు తండ్రి కుమార పరిశుద్ధాత్ముడు అనేది ఒకటే దేవుడు కానీ 3 రూపాలుగా ఆయన్ని కనపరుచుకున్నాడనే విషయాన్ని మనం బైబిల్లో నుంచి నేర్చుకోవచ్చు. ముగ్గురు కాదు, ఒకటే. ఇంకా సింపుల్గా ఎగ్జాంపుల్ చెప్పన, సూర్యుని చూడండి. సూర్యుడు ఏమిస్తుంది? ఒక సోర్సే సూర్యుడు అనేది కదా. లైట్ ఇస్తుంది, హీట్ని ఇస్తుంది, ఎనర్జీని ఇస్తుంది. అంటే ఒకటే సోర్స్ 3 విషయాల్ని లేదంటే 3 ఆ యొక్క ప్రత్యేకమైన విధానముగా ఏమవుతుందంటే కనపరుచుకుంటుంది. ఇంకా అర్థమయ్యే విధంగా ఇవన్నీ కాకుండా చెప్పమంటారా? మన ఇంట్లో డైలీ వాడుకుంటాం కదా పాలలో నుంచి ఏమేమి డైరీ ప్రోడక్ట్స్ బయటకు వస్తుంది అని అడిగితే ఏం చెప్తాం? పెరుగు వస్తుంది, మజ్జిగ వస్తుంది, వెన్న వస్తుంది కదా. పాలు చూసి ఎవడన్నా అవన్నీ రావు అని అన్నాడు అనుకోండి, గుండె మందరాలకు మీకు ఎందుకు రావు? కరెక్ట్ టైం ప్రకారం లేదంటే దాని యొక్క ప్రాసెసింగ్ ప్రకారం ఆ ఫామ్ అనేది బయటికి వస్తుంది. పాలలో పెరిగి ఉంటుంది నిజమే, కానీ ఒక టైం పద్ధతి వస్తుంది. అదే విధముగా మొదటి తండ్రి, తర్వాత కుమారుడు, తర్వాత పరిశుద్ధాత్ముడు ఈరోజు మనతో జీవితాన్ని కొనసాగిస్తారన్నారనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుని, కాబట్టి వీరు ముగ్గురు అంటే కాదు, ఒకే దేవుడు 3 రూపాల్లో లేదంటే 3 ఒకటే సోర్స్ 3 విధాలుగా ఆయన్ని కనపరుచుకున్నాడు. ఆమేన్.